ఖమ్మం జిల్లాను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ది చేసి చూపించారన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో ఒక్క మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు తప్ప మిగతా గ్యారంటీ స్కీంలు అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోందని, తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు నామా. నేను ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు కళ్ళారా చూసినటువంటి వాడిని. తాగునీరు లేక, సాగునీరు లేక, గ్రామాభివృద్ధి లేక, పట్టణాభివృద్ధి లేక, కరెంటు లేక, ఎరువులు లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని కళ్ళారా చూసినటువంటి వాడిని. గత 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా ఆదుకున్నా, అన్ని విధాలు అభివృద్ధి చేసినా, ఒక పక్కన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు గ్యారంటీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని మీకు మీరే ఉలిక్కిపడి 30 రోజులు కాలేదు, 40 రోజులు కాలేదు, అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటలు మీ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. చెప్పింది మీరేం చెప్పారు? డిసెంబర్ 9th నుంచి మీరు పెన్షన్ తీసుకోవద్దు, పెన్షన్ 2000 4000 వేస్తామని చెప్పింది మీరు. రైతు వంతు 10,000 కాదు 15,000 వేస్తాం, మీరు ఆగండి అని చెప్పింది మీరు. ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం, ఇబ్బంది లేదని చెప్పింది మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని మీరు గుర్తు చేస్తే మీరు ఉలిక్కి పడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాకా అప్లికేషన్ లేని మాట చెప్పి, పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని కూడా అని దాన్ని అడ్డు పెట్టుకొని మీరు పోవాలని అనుకుంటున్నారు. నేను రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, వారే చెప్పిన ప్రతి మాటను కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. అంతేకాకుండా మరి తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ సాక్షి కనుక చూసినట్టయితే ఈ 2 కేంద్రంలో ఎక్కువ సార్లు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మీరే పాలించారు. మీరు పాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిందంటూ ఏం లేదు. అంతెందుకు, తెలంగాణ సాధించుకున్న తర్వాత కనీసం తెలంగాణ గొంతుడు పార్లమెంట్ లే కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరే అటు రాజ్యసభలో లోక్సభలో తెలంగాణ సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద మేమే మాట్లాడని తప్పితే మీరెవరు కూడా పార్లమెంట్ ఏ రోజు కూడా గొంతిప్పలే. అంతేకాదు, ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో మేము ఎన్నైతే క్వశ్చన్స్ చేశామో ఇవాళ మీ దానికి రికార్డు ఉంది. మీరు ఈ రికార్డు చూడండి. ప్రతి సమస్యని పార్లమెంట్ లో లేవనెత్తినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ మెంబర్లది. అటు రాజ్యసభలు కానీ, ఇటు